ఆంధ్ర భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ప్రచారం వాళ్ళు చేస్తున్నారు లేదు నాకైతే తెలియదు, కనబడట్లేదు పెద్దగా. ఎందుకంటే 22 పథకాలకు కేంద్రం డబ్బులు ఇస్తుంది, వాటా ఇస్తుంది. 22 కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి నిన్న చీఫ్ సెక్రటరీ సమీక్ష తర్వాత ఈ విషయం తెలియదు. నీరబ్ కుమార్ సమీక్ష తర్వాత 2023-24లో ఇలాగ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద 13,366 కోట్లు వచ్చినాయి. 24-25లో ఇప్పటికే 8,340 కోట్లు వచ్చినాయి. ఇప్పటికే 7,899 కోట్లు ఖర్చు చేసేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాంట్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్కి కేంద్రం ఇస్తుంది డబ్బులు. అట్లాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది దాని ప్రధాన లక్ష్యం. అవుట్కమ్ బేస్డ్ శిక్షణా కార్యక్రమాలని రాష్ట్రంలో నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇప్పటిదాకా నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల మీద సవివరమైన నివేదికలు సమర్పించమని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. రాష్ట్రంలో పోలీస్ బలగాల ఆధునీకరణ వంటి 3 కేంద్ర పథకాలు కూడా అమలవుతున్నాయి. వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. అలాగే రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాలను రాష్ట్ర సచివాలయంలోనే రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థ అనుసంధానించాలన్నటువంటిది కూడా చీఫ్ సెక్రటరీ చేసిన సూచన.